Hello students, I am VLN Swarupini, lecturer in biochemistry from Sri Venkateswara College of Arts and Sciences, which is affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Now, I would like to discuss about first BSc second semester biochemistry paper, that is analytical techniques. So, from this paper, now we'll see the topic called pH. This pH topic is from the unit 1. So let's start the topic. So here pH means, we all know, it is nothing but the negative logarithm of hydrogen ion concentration. So సింపుల్గా చెప్పాలంటే ఇది హైడ్రోజన్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని మనం మెజర్ చేసుకుంటాం, దాన్ని మనం pH అని పిలుస్తాం. ఓకే, సో pH ఈజ్ అ మెథడ్ ఫర్ మెజరింగ్ ద హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. కానీ ఇక్కడ pHని చూస్తే ఈ pHలో పీని స్మాలర్ ఆల్ఫాబెట్గా రాసి హెచ్ని అప్పర్ కేస్లో రాస్తాం అన్నమాట. సో ఇది pH. ఇక్కడ దీని డెఫినేషన్ చూసుకుంటే ఇట్ ఈస్ అ నెగటివ్ లాగరిథమిక్ మెజర్మెంట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ పర్ లీటర్ ఆఫ్ సొల్యూషన్. అంటే ఒక లీటర్ సొల్యూషన్లో ఎన్ని మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ ఉన్నాయి, దాని నెగటివ్ లాగరిథంని మనం మెజర్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, బేసిక్గా మనం ప్యూర్ వాటర్ని తీసుకుంటే, ప్యూర్ వాటర్ అంటే వితౌట్ ఎనీ ఇంప్యూరిటీస్. సో ప్యూర్ వాటర్ని తీసుకుంటే దాని యొక్క హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ అనేది 10⁻⁻7 మోల్స్ పర్ లీటర్ అనేది ఉంటుంది. ఓకే, అది కూడా ఎక్కడ అంటే 25 degrees సెంటిగ్రేడ్ దగ్గర. సో ఇక్కడ ఆ నెగటివ్ లాగరిథం కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో 10⁻⁷, దాన్ని మనం pH 7 కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, అండ్ ఈ pH 7 దగ్గర ఉంది ఆ ప్యూర్ వాటర్ అంటే ఇట్ మీన్స్ ఇట్ ఈజ్ అ న్యూట్రల్ pH. బేసిక్గా pH స్కేల్ రేంజ్ అనేది 0 నుంచి 14కి ఉంటుంది. సో ఏంటి, pH స్కేల్ అనేది 0 to 14 ఉంటుంది. అండ్ ఈ 0 to 14 స్కేల్ అనేది ఎప్పుడు కూడా ఒక్కొక్క సొల్యూషన్కి లేదా ఒక్కొక్క కాంపౌండ్కి ఒక్కొక్కలా pH అనేది ఉంటుంది. ఆ స్కేల్ ఎంత 0 నుంచి 14 వరకు ఉంటుంది. ఇక్కడ ప్యూర్ వాటర్కి 7 అన్నాం. 7 అంటే ఇట్ ఈజ్ అ న్యూట్రల్ పాయింట్ అన్నమాట. సో 0 నుంచి 7 అంటే 7 అనేది ఇట్స్ అ హాఫ్ ఇన్ ద 14. సో ఆ 7 అనే pH దేన్ని ఇండికేట్ చేస్తుంది, న్యూట్రాలిటీని ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎసిడిటీ అండ్ బేసిసిటీ అనే రెండు కాన్సెప్ట్స్ ఈ pHతో రిలేట్ అయి ఉంటాయి. ఓకే, అంటే ఎసిడిక్ pH ఉంటుంది, బేసిక్ pH ఉంటుంది. అలాగే మళ్ళీ ఎసిడిక్ pHలో వీక్ ఎసిడిక్ pH ఉంటుంది, అలాగే స్ట్రాంగ్ ఎసిడిక్ pH ఉంటుంది. ఇన్ ద సేమ్ మేనర్ బేసిక్ pHలో కూడా వీక్ బేసిక్ pH ఉంటుంది, స్ట్రాంగ్ బేసిక్ pH ఉంటుంది. ఓకే, సో దీని డెఫినేషన్ ఏమని చెప్పుకున్నాం, ఇట్ ఈస్ ద నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ ద హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. దాన్ని మనం ఈక్వేషన్ రూపంలో రాసుకోవాలి అంటే pH ఈజ్ ఈక్వల్ టు -log H ప్లస్ అయాన్ అని మెన్షన్ చేస్తాం. సో pH ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద నెగటివ్ లాగ్ ఆఫ్ ద హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్, అండ్ వీ కెన్ రిప్రజెంట్ దిస్ pH యాజ్ pH ఈజ్ ఈక్వల్ టు -log H ప్లస్ అయాన్. ఓకే, సో ఈ pH అనేది ఏంటి, దేనికి యూజ్ అవుతుంది? ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం, pH అనేది హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ని
మెజర్ చేసుకోవడానికి లేదా మెజర్ చేసుకున్నప్పుడు వచ్చేదాన్ని మనం pH అంటాము అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఇది దేనికి, ఈ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎసిడిటీని లేదా ఆల్కలినిటీని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఒక పర్టికులర్ సొల్యూషన్ మీకు ఇచ్చినప్పుడు ఆ సొల్యూషన్ యొక్క pHని మీరు ఐడెంటిఫై చేసి ఆ pH అనేది ఎసిడిక్ pH కలిగి ఉందా ఆ సొల్యూషన్ లేదా ఆల్కలీన్ pH కలిగి ఉందా అనేది తెలుస్తుంది. ఇక్కడ ఆల్కలీన్ అంటే నథింగ్ బట్ బేసిక్. సో మనకి యాసిడ్స్ అండ్ బేసెస్ అనే 2 కైండ్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి కదా మనకి. సో అక్కడ ఎసిడిటీ అండ్ ఆల్కలినిటీ అనేది ఎంత శాతం ఉంది అంటే ఎంత పర్సంటేజ్ ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. దాన్ని ఏమంటాం, ఇట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ఎసిడిటీ ఆర్ ఆల్కలినిటీ ఆఫ్ ఎ సొల్యూషన్ కెన్ బి మెజర్డ్ బై pH. సో ఆ స్కేల్ వచ్చేసి 0 to 14. ఇక్కడ ఇప్పుడు pH వాల్యూ అనేది కనుక చాలా తక్కువ ఉంది అని కనుక మనం చూసుకుంటే, అంటే లైక్ 0, 1, 2, 3 ఇలా తక్కువ వాల్యూస్ ఉంది అంటే 0 ఉంటుంది అంటే 0 ఉండదు, 0.12నో 0.2నో ఇలా డిపెండ్స్ ఆన్ ద సొల్యూషన్ కదా. సో ఇక్కడ ఆ pH వాల్యూ కనుక మనకి లో వాల్యూస్ ఉంటే అక్కడ ఆ సొల్యూషన్లో H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అని అర్థం. ఓకేనా. సో ఇన్ కేస్ హై pH వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఆ సొల్యూషన్స్లో లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్ ఉంటాయి. అంటే ఏంటి, హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ పెరిగే కొద్దీ pH అనేది తగ్గుతుంది. సో ఇక్కడ pH తగ్గడం అంటే నథింగ్ బట్ ఎసిడిటీ అనేది పెరుగుతుందని అర్థం. ఓకేనా. సో ఇక్కడ ఎసిడిక్ pH అనేది 7 కన్నా బిలో ఉంటుందన్నమాట. 7 కన్నా అబవ్ ఉండేది ఏంటి, ఆల్కలీ pH ఆర్ బేసిక్ pH. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 7 అనేది ఏంటి, న్యూట్రల్ pH అని చెప్పుకున్నాం. సో అలాగే ఇక్కడ ఇన్ కేస్ ఎసిడిక్ pH అంటే అందులో ఏమవుతాయి, హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్ ఉంటాయి. అంటే యాసిడ్స్లో H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే బేసిక్ ఆర్ ఆల్కలీ సొల్యూషన్స్లో మనకి ఏంటి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్ ఈజ్ లో. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ. సో ఇక్కడ pH తక్కువ ఉందంటే H+ అయాన్స్ ఎక్కువ ఉన్నాయి, అలాగే ఎసిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది అని అర్థం. అదే pH వాల్యూ తక్కువ ఉంటే లో H+ అయాన్స్ ఉంటాయి, అలాగే అక్కడ బేసిక్ నేచర్ అనేది ఉంటుంది. ఓకేనా. సో హియర్ pH values are related to this concentration of H+ ions and the kind of solution. That means whether that solution is an acidic or a basic solution is determined by the concentration of H+ ions. Okay. So if a pH value of a particular solution is low, we consider that particular solution as acidic and there will be very high amount of H+ ions. And in the same manner, if we have taken any solution and it is having a lower pH values, it is a basic and also it contains lower H+ ion concentration. Okay. సో ఇక్కడ మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఎసిడిటీ అండ్ బేసిసిటీ అనేది ఒక సొల్యూషన్కి ఎలా డిటర్మైన్ చేస్తాము. సో ఇక్కడ H+ అయాన్తో అంటే ఒక పర్టికులర్ కాంపౌండ్ తీసుకున్నప్పుడు వాటర్ని తీసుకోండి, H+ అయాన్స్ ఉంటాయి, అలాగే O- అయాన్స్ ఉంటాయి. సో అలాగే ఇక్కడ ఏదైతే సొల్యూషన్ మనం తీసుకున్నామో అందులో పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ ఈక్వల్గా కనుక ఉంటే
అక్కడ pH అనేది ఏంటి 7 చూపిస్తుంది. 7 చూపించినప్పుడు అది ఏంటి న్యూట్రల్ pH అని అర్థం. ఓకే, ఇన్ కేస్ ఒక సొల్యూషన్లో కనుక H+ అయాన్స్ అనేవి ఎక్కువ ఉండి నెగిటివ్ అయాన్స్ కనుక తక్కువ ఉంటే, నెగిటివ్ ఛార్జ్ ఉండే అయాన్స్ కనుక తక్కువ ఉంటే దాన్ని ఏమని చెప్తాము ఎసిడిక్ pH అని చెప్తాము, ఎసిడిక్ సొల్యూషన్ అని చెప్తాము. అండ్ ఆ ఎసిడిక్ సొల్యూషన్ యొక్క pH అనేది ఎప్పుడూ కూడా 7 కన్నా తక్కువ ఉంటుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ కండిషన్ ఏంటి H+ అయాన్స్ అనేవి తక్కువగా ఉండి అలాగే నెగిటివ్లీ ఛార్జ్డ్ అయాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి సొల్యూషన్ని మనం ఏమని పిలుస్తాము బేసిక్ సొల్యూషన్ అని పిలుస్తాము. అలాగే ఇక్కడ దీని pH ఈ బేసిక్ సొల్యూషన్ యొక్క pH అనేది 7 కన్నా అబవ్ ఉంటుంది. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా ఒక సొల్యూషన్ యొక్క pHని మీరు చేంజ్ చేయాలి అనుకున్నారు. సో దాన్ని మనం బఫర్స్ అనే సొల్యూషన్స్ని యూస్ చేసి మనం ఆ సొల్యూషన్ యొక్క pHని చేంజ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం బఫర్స్ గురించి చెప్పుకుంటాము, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఆ చేంజ్ అనేది మీరు చేంజ్ చేయాలి అనుకున్నారు ఒక సొల్యూషన్ యొక్క pHని. సో దానికి కావాల్సిన సూటబుల్ బఫర్ని తీసుకుని మీరు ఆ సొల్యూషన్కి యాడ్ చేశారు. యాడ్ చేశాక ఆ pH వాల్యూ అనేది చేంజ్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎసిడిక్ సొల్యూషన్ని తీసుకున్నారనుకోండి, లేదా ఒక బేసిక్ సొల్యూషన్ని తీసుకున్నారు, దాన్ని ఎసిడిక్ సొల్యూషన్ కింద మార్చాలనుకుంటున్నారు, లేదా మీరు ఒక బేసిక్ సొల్యూషనే తీసుకున్నారు, దాని pH ఒక 10 ఉంది అనుకోండి, ఆ pHని మీరు 11కి కానీ లేదా 9కి కానీ అడ్జస్ట్ చేయాలి అనుకుంటున్నారు. సో ఆ అడ్జస్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు మీరు దానికి సూటబుల్ అయిన బఫర్ సొల్యూషన్ని యాడ్ చేస్తారు. యాడ్ చేశాక ఆ pH అనేది మారింది. సో ఆ 1 వాల్యూ ఆఫ్ ద pH చేంజ్లో అక్కడ మనకి 10 టైమ్స్ హైడ్రోజన్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది మారుతుందన్నమాట. అంటే అక్కడ మనం అనుకోవచ్చు pH వాల్యూ మనం ఒక పాయింట్కే కదా మనం అడ్జస్ట్ చేసాం, బట్ అక్కడ ఏంటి హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది 10 టైమ్స్కి మారుతుందన్నమాట. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో a change in 1 pH unit or 1 pH value is equal to a 10-fold change in the hydrogen ion concentration. Okay, hydrogen ion concentration అనేది 10 టైమ్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. if you are going to change pH value for, if we are going to adjust pH value for +1 or -1. okay, సో ఇక్కడ pH స్కేల్ని అబ్జర్వ్ చేయండి. సో హియర్ ఈజ్ ద pH స్కేల్. యాజ్ ఐ సైడ్ ఎర్లియర్ మనకి ఎసిడిక్ pH కానివ్వండి, ఆల్కలీ pH కానివ్వండి, మళ్ళీ స్ట్రాంగ్లీ ఎసిడిక్ ఉంటుంది, వీక్లీ ఎసిడిక్ ఉంటుంది, వీక్లీ ఆల్కలీ ఉంటుంది, స్ట్రాంగ్లీ ఆల్కలీ ఉంటుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ స్కేల్ 1 to 14 రేంజ్, దిస్ విల్ బి లైక్ దిస్. అండ్ ఈ కలర్స్ మెన్షన్ చేసినవి కూడా ఏంటంటే వీటిని మనం pH టెస్ట్ చేసినప్పుడు అవి ఇండికేటర్స్ని యూజ్ చేసినప్పుడు ఈ కలర్స్ చూపిస్తాయి అన్నమాట. అంటే pHని మనం మెజర్ చేసుకోవడానికి వీ హ్యావ్ డిఫరెంట్ మెథడ్స్. వీ కెన్ యూజ్ pH స్ట్రిప్ మెథడ్ అంటే అందులో మనం లిట్మస్ పేపర్ని యూజ్ చేసి అది ఎసిడిక్ pH లేదా బేసిక్ pH అనేది టెస్ట్ చేసుకుంటాం. అలా కాకుండా ఇండికేటర్స్ అంటే ఇవి కలర్డ్ సొల్యూషన్స్ అనమాట. కలర్డ్ సొల్యూషన్స్ అని కాదు, లైక్ ఇండికేటర్స్ అనమాట, సొల్యూషన్స్ అవి. సో మిథైల్ ఆరెంజ్ అని ఇలాంటివి మనం యూస్ చేసుకుని కూడా అది ఎసిడిక్గా లేదా బేసిక్గా అని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇండికేటర్స్ని మనం మోస్ట్ ప్రాబబ్లీ యూస్ చేసినప్పుడు ఇలా కలర్స్ అనేవి చూపిస్తాయి. అంటే ఏమైతే pH వాల్యూ 1 ఉంటుందో అవి ఈ కలర్ ఏదైతే ఇక్కడ కలర్ ఉందో దాన్ని
సో ఇక్కడ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్లోకి ఆ సొల్యూషన్ అనేది టర్న్ అవుతుంది. అలాగే అక్కడ ఏదైతే pH 9 ఉండే సొల్యూషన్స్ ఉంటాయో అవి ఈ కలర్లో ఎగ్జిబిట్ అవుతాయి. సో అక్కడ కలర్ బేస్డ్ అనమాట. సో ఆ కలర్ని బేస్ చేసుకొని కూడా మనం సొల్యూషన్స్ యొక్క pHని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే స్ట్రాంగ్లీ ఎసిడిక్ అంటే 1 to 3 రేంజ్ ఉంటుంది. దేనికి 1 to 3.5 ఆ రేంజ్ ఉండే సొల్యూషన్స్ ఏంటి స్ట్రాంగ్లీ ఎసిడిక్ అని దాని అర్థం. అంటే మోస్ట్లీ అంటే ఆ ఎసిడిటీ అనేది చాలా హై ఉంటుంది. అండ్ H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ కూడా ఈ pH చూపించే సొల్యూషన్స్లో కానీ లేదా కాంపౌండ్స్లో కానీ చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉంటాయి. కమింగ్ టు 3.5 నుంచి అరౌండ్ 6 వరకు ఉండే వాటిలో మనకి వీక్ యాసిడ్స్ ఉంటాయన్నమాట. సో వీక్ యాసిడ్స్ అంటే వీటిలో వెన్ కంపేర్ టు ది స్ట్రాంగ్ యాసిడ్స్ H+ అయాన్స్ అనేవి కాస్త తక్కువగా ఉంటాయి. అండ్ 7 న్యూట్రల్ వచ్చేసరికి ఇక్కడ ఏంటి H+ అయాన్స్ అనేవి OH- అయాన్స్తో ఈక్వల్గా ఉంటాయి. ఇది ఎక్కువ ఉండదు, ఇది ఎక్కువ ఉండదు, రెండు ఒక ఈక్వలిబ్రియంలో బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అందుకే అక్కడ న్యూట్రల్ pH అంటాం. న్యూట్రల్ pHకి కలర్ ఇండికేటర్ ఏంటి గ్రీన్ అన్నమాట. ఓకే. అండ్ అక్కడి నుంచి మనం ఆల్కలీ స్కేల్ చూస్తే అది 8 నుంచి 14 వరకు ఉంటుంది. 8 నుంచి 14 వరకు ఉంటుంది. అదే వీక్ బేసెస్ ఆర్ వీక్ ఆల్కలీ సొల్యూషన్స్ అయితే వాటి రేంజ్ 8 నుంచి 10.5 ఆ రేంజ్లో ఉంటాయి. అలాగే స్ట్రాంగ్ ఆల్కలీ సొల్యూషన్స్ అయితే 10.5 అబోవ్ నుంచి 14 వరకు pH వాల్యూ కలిగి ఉంటాయి. సో దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ pH స్కేల్. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద pH స్కేల్. సో ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ప్యూర్ వాటర్కి ఎప్పుడు కూడా pH ఎంత ఉంటుందని చెప్పుకున్నాం 7 ఉంటుంది. ప్యూర్ వాటర్ will always contain a pH value of 7. Okay. సో ఇక్కడ ఇందాక ఏం చెప్పుకున్నాం యాసిడ్స్ అండ్ బేసెస్ అనే కాన్సెప్ట్ని ఈ pH అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా. సో ఈ pHని బేస్ చేసుకునే ఒక కాంపౌండ్ అనేది యాసిడా లేదా బేసా అని మనం చెప్తాం. సో ఇక్కడ యాసిడ్ అంటే ఏంటి ఎనీ కాంపౌండ్ విచ్ ఫార్మ్స్ H+ అయాన్స్ ఇన్ ఏ సొల్యూషన్. సో ఇది ఏం చేస్తుంది యాసిడ్ అనేది H+ అయాన్ని ఫామ్ చేస్తుంది. ఓకే. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి కార్బోనిక్ యాసిడ్. ఇది ఏం చేస్తుంది కార్బోనిక్ యాసిడ్ H+ అయాన్స్ని రిలీజ్ చేస్తుంది. సో H+ అయాన్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ఆ సొల్యూషన్లో H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. అదే బేస్కి చూస్తే అ కాంపౌండ్ విచ్ కంబైన్స్ విత్ H+ అయాన్స్ ఇన్ అ సొల్యూషన్. సో ఇక్కడ బేసిస్లో ఏమవుతుంది H+ అయాన్ అనేది వేరే కాంపౌండ్తో ఎప్పుడూ కూడా కంబైన్డ్ స్టేట్లో ఉంటుందన్నమాట. అంటే యాసిడ్స్లో అయితే H+ అయాన్స్ అనేవి ఫ్రీ స్టేట్లో ఉంటాయి అండ్ ఇక్కడ బేస్లో అయితే ఇవి కంబైన్ అయి ఉంటాయి. సో ఇక్కడ బేసిస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ బైకార్బోనేట్ HCO3- అండ్ ఇదేంటి H+ అయాన్స్ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది. వెరాస్ ఈ కార్బోనిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుంది H+ అయాన్స్ని రిలీజ్ చేస్తుంది. అండ్ ఈ H+ అయాన్స్ అనేవి ఈజీగా ఏవైతే ఈ H+ అయాన్స్ కావాలి యాక్సెప్టర్స్ ఉంటాయో అవి ఈజీగా తీసుకోవడానికి H+ అయాన్స్ని ఇది డొనేట్ చేస్తుంది అన్నమాట. అదే బేస్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ యాసిడ్స్ అనేవి ఏంటి డోనార్స్. ఏం డోనార్స్ ప్రోటాన్ డోనార్స్. బేసిస్ అయితే ప్రోటాన్ యాక్సెప్టర్స్. అంటే H+ అయాన్
వస్తే ఈజీగా యాక్సెప్ట్ చేస్తాయి. అదే యాసిడ్స్ అయితే H+ అయాన్ని ఈజీగా పక్క వాటికి డొనేట్ చేస్తాయి. సో అది యాసిడ్కి బేస్కి ఉన్న డిఫరెన్స్. సో pH వాల్యూ చూసుకుందాం ఇప్పుడు. సో ఇది మనకు తెలుసు, H+ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషను హైడ్రాక్సిల్ అయాన్ కాన్సన్ట్రేషన్ని బేస్ చేసుకుని ఒక pH వాల్యూ ఉంటుంది. H+ అయాన్స్ ఎక్కువ ఉంటే అక్కడ ఏమవుతాయి, OH అనేది కొంచెం తక్కువ ఉండి H+ అయాన్స్ ఎక్కువ ఉంటే దాన్ని ఎసిడిక్ అని, OH ఎక్కువ ఉండి H+ తక్కువ ఉంటే బేసిక్ అని చెప్తాం. రెండు ఈక్వల్గా ఉంటే 7 ఈజ్ అ న్యూట్రల్ pH అని చెప్తాం. సో ఇక్కడ మన బయలాజికల్ సిస్టమ్స్లో ఈ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన పర్టికులర్ బాడీలో, అంటే బాడీ అని కాదు, బయలాజికల్ సిస్టమ్స్లో వాట్ హ్యాపెన్స్ మీన్స్ వీ హ్యావ్ n నెంబర్ ఆఫ్ మెటబాలిక్ రియాక్షన్స్ ఇన్ అవర్ బాడీ. మెటబాలిక్ రియాక్షన్స్ చాలా జరుగుతూ ఉంటాయి మన బాడీలో. ఆ మెటబాలిక్ రియాక్షన్స్ అన్నీ కూడా ఎంజైమ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎంజైమ్స్ని బేస్ చేసుకుని జరుగుతాయి. సో ఆ ఎంజైమ్స్ అన్నీ కూడా ఒక పర్టికులర్ pH దగ్గర, ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర, అంటే ప్రతి ఎంజైమ్ కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఆప్టిమమ్ pH అండ్ ఆప్టిమమ్ టెంపరేచర్ లెవెల్స్. ఆ పర్టికులర్ pH అండ్ టెంపరేచర్ వాటికి అవైలబుల్గా ఉంటేనే వాటి ఎంజైమ్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. లేదంటే అక్కడ మెటబాలిక్ ఫంక్షన్ అనేది కాస్త డిస్టర్బ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఆ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వడం వల్ల మన బాడీలో కొన్ని చిన్న చిన్న డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటివే ఇక్కడ కొన్ని చూద్దాం. కొన్ని అంటే యాసిడ్కి సంబంధించి ఎసిడోసిస్, ఆల్కలీ ఇంబ్యాలెన్స్కి సంబంధించి ఆల్కలోసిస్. సో ఎసిడోసిస్ అంటే అక్కడ ఫిజియలాజికల్ స్టేట్ రిజల్టింగ్ ఫ్రమ్ అబ్నార్మల్ లో ప్లాస్మా. సో ప్లాస్మా అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఆల్కలోసిస్ అంటే ఫిజియలాజికల్ స్టేట్ రిజల్టింగ్ ఫ్రమ్ అబ్నార్మల్ హై ప్లాస్మా. అంటే ఎసిడోసిస్ అంటే లో ప్లాస్మా ఉంటుంది, ఆల్కలోసిస్ అంటే హై ప్లాస్మా ఉంటుంది. అలాగే ఎసిడెమియా అనేది ఏంటంటే ప్లాస్మా pH అనేది చాలా తక్కువ ఉంటుంది, దేనికన్నా 7.3 కన్నా తక్కువ ఉంటుంది. అదే ఆల్కలిమియా అంటే ప్లాస్మా pH అనేది 7.45 కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, 7 అంటే ఏంటి, న్యూట్రల్ pH. 7.35 కన్నా తక్కువ ఉంటుంది అంటే ఇట్ ఈజ్ అ ఎసిడిక్ pH. అదే 7.45 కన్నా ఎక్కువ ఉంటుంది అంటే ఇది ఎసిడిక్ pH. సో pH డిఫరెన్సెస్ వల్ల లేదా యాసిడ్ బేస్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల ఇలా రకరకాల డిజార్డర్స్ మన బాడీలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ బేసిక్గా pHని ఎలా మెజర్ చేసుకుంటామో చూద్దాం. pH అనేది నేను చెప్పినట్టు pH స్ట్రిప్స్తోని, pH ఇండికేటర్స్తోని, అలాగే pH మీటర్తో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో pH మెజర్మెంట్కి వీ హ్యావ్ 3 methods, by using pH strips and by using pH indicators and also by using a pH meter. ఇక్కడ స్ట్రిప్ అనేది ఏమని చెప్పాను, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ స్మాల్ లిట్మస్ పేపర్. దాన్ని యూజ్ చేసి మనం బేసిక్గా pH అనేది ఏంటి అని చెక్ చేసుకోవచ్చు. ఇండికేటర్స్ని కూడా అవి కూడా సార్ట్ ఆఫ్ సొల్యూషన్స్, వాటిని మనం యూజ్ చేసి ఎసిడిక్ pH బేసిక్ pH అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ pH మీటర్ అనేది ఏంటంటే ఇట్స్ అ ఇన్స్ట్రుమెంట్, అది ఒక ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసి మనం ఒక సొల్యూషన్ యొక్క pHని యాక్యురేట్గా మెజర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ pH స్ట్రిప్స్లో కానివ్వండి, pH ఇండికేటర్లో కానివ్వండి, యాక్యురసీ అనేది సమ్టైమ్స్ మిస్ అవ్వచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సొల్యూషన్ ఇచ్చి నేను మీకు లిట్మస్ పేపర్ని సొల్యూషన్ ఇచ్చి pH చెప్పండి అంటే మీరు ఆ లిట్మస్ పేపర్ని అందులో డిప్ చేసి ఆ సొల్యూషన్లో డిప్ చేసి అది ఏ కలర్ చూపిస్తే ఆ కలర్లో అంటే ఎసిడిక్ అయితే ఎసిడిక్, బేసిక్ అయితే బేసిక్ అని చెప్పగలరు తప్ప దాని pH వాల్యూ ఎంత అన్నది ఎగ్జాక్ట్గా చెప్పలేరు. అలాగే pH ఇండికేటర్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే అక్కడ ఇచ్చే ఇండికేటర్ని బేస్ చేసుకుని అక్కడ ఇన్ కేస్ మీరు ఇండికేటర్ని కనుక ఎక్కువ యూస్ చేస్తే అక్కడ వేరియేషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అదే pH మీటర్ అనుకోండి, అది చాలా యాక్యురేట్గా వర్క్ చేస్తుంది. అది ఒక ఇన్స్ట్రుమెంట్ కాబట్టి మనం సింపుల్గా అది ఒక ఎలక్ట్రోడ్లా ఉంటుంది. ఆ ఎలక్ట్రోడ్ని తీసుకెళ్ళి మనం pH ఏదైనా సొల్యూషన్లో మనం పెడితే దాని pHని అక్కడ మనకి అది ఒక ఎల్ఈడి స్క్రీన్ మీద చూపిస్తుంది అన్నమాట. సో అది చాలా యాక్యురేట్గా మనకి రిజల్ట్ ఇస్తుంది. సో లెట్స్ సీ. సో pH స్ట్రిప్స్, ఇండికేటర్స్, pH మీటర్ వీటన్నిటి గురించి ఇంకా డీటెయిల్డ్గా చూద్దాం. సో ఫస్ట్ లెట్స్ సీ అబౌట్ pH స్ట్రిప్స్. సో ఇక్కడ pH స్ట్రిప్స్ అనేవి ఏమని చెప్పుకున్నాం, లిట్మస్ పేపర్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ లిట్మస్ పేపర్ ఏంటంటే ఒక లిట్మస్ డైని యూజ్ చేసి ఈ లిట్మస్ పేపర్ని ప్రిపేర్ చేస్తారు. ఓకే, లిట్మస్ డై అనేది ఒక న్యాచురల్ pH ఇండికేటర్ అనమాట. సో ఈ డైని యూజ్ చేసి లిట్మస్ పేపర్స్ని డెవలప్ చేస్తారు. సో అవి సార్ట్ ఆఫ్ స్ట్రిప్స్ లాగా ఉంటాయి. సో ఇలా స్ట్రిప్స్ లాగా ఉంటాయి. సో ఈ స్ట్రిప్ని తీసుకెళ్ళి మనం ఎప్పుడైతే సొల్యూషన్ మనకిచ్చిన మన దగ్గర ఉన్న అవైలబుల్ సొల్యూషన్లో మనం డిప్ చేసినప్పుడు అది కనుక పింక్ ఆర్ రెడ్ కలర్ని మనకి చూపిస్తే ఇట్ మీన్స్ ఇట్ ఈస్ అ ఎసిడిక్ సొల్యూషన్. అండ్ ఆ లిట్మస్ పేపర్ కనుక బ్లూ కలర్లోకి టర్న్ అయితే అది ఒక బేసిక్ సొల్యూషన్ అని అర్థం. ఇక్కడ మనకి ఆ సొల్యూషన్ అనేది వెదర్ ఎసిడిక్ ఆర్ బేసిక్ అనేది తెలుస్తుంది తప్ప అంతకు మించి అది స్ట్రాంగ్లీ ఎసిడిక్కా లేదా వీక్లీ ఎసిడిక్కా, స్ట్రాంగ్లీ బేసిక్కా, వీక్లీ బేసిక్కా అనేది మనకి తెలిసే ఛాన్సెస్ అయితే లేవు. ఓకే, సో ఇక్కడ ఏంటి, వన్ లిట్మస్ డై is used on any solution, you can just identify whether that solution is a acidic solution or a basic solution. ఓకే, సో ఇక్కడ ఎసిడిక్ కానీ బేసిక్ కానీ సొల్యూషన్ అని మనం రిపోర్ట్ చేయగలం అక్కడ వరకే. సో ఇక్కడ ఎసిడిక్ సొల్యూషన్కి లిట్మస్ పేపర్ ఏ కలర్లోకి టర్న్ అవుతుంది, రెడ్ ఆర్ పింక్. అదే బేసిక్ అయితే బ్లూ కలర్. సో ఇది ఈ లిట్మస్ పేపరు బ్లూ కలర్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఒక బేసిక్ సొల్యూషన్లో ఈ లిట్మస్ పేపర్ని డిప్ చేసినట్టు. ఓకేనా, ఇదేంటి బేసిక్. అదే లిట్మస్ పేపర్ కనుక పింక్ ఆర్ రెడ్ కలర్లోకి వెళ్తే అది ఎసిడిక్ అని అర్థం. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఎసిడిక్ అయితే పింక్ ఆర్ రెడ్, బేసిక్ అయితే బ్లూ. ఓకే, సో ఇది pH స్ట్రిప్స్ అన్నమాట. సో ఇక్కడ చూస్తే ఇక్కడ రెడ్ లిట్మస్ పేపర్ని మనం తీసుకొచ్చి అక్కడ ఏం చేసామంటే ఒక బేసిక్ సొల్యూషన్ని మనం యాడ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి బ్లూ కలర్లోకి వచ్చిందా, బ్లూ కలర్ ఇండికేషన్ కనిపించింది కదా. సో అది ఒక ఏంటి బేస్ అని మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే బ్లూ లిట్మస్ పేపర్ని తీసుకొచ్చి మనం యాసిడ్లో డిప్ చేసినప్పుడు అది పింక్ కలర్లోకి టర్న్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఒక పాయింట్ అర్థం కావాలి, లిట్మస్ పేపర్ అంటే ఇక్కడ మనకి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, రెడ్ లిట్మస్ పేపర్లు, బ్లూ లిట్మస్ పేపర్లు. సో ఈ రెడ్ లిట్మస్ పేపర్ని కనుక మనం పర్టికులర్ బేస్లో మనం డిప్ చేస్తే అది బ్లూ కలర్లోకి టర్న్ అవుతుంది. ఇన్ కేస్ ఆ రెడ్ లిట్మస్ పేపర్ని మనం ఎసిడిక్ సొల్యూషన్లో డిప్ చేస్తే
దెర్ విల్ బి నో కలర్ చేంజ్. వై? బికాస్ అక్కడ ఆల్రెడీ అది రెడ్ ఆర్ పింక్ కలర్లో ఉంటుంది కాబట్టి అదే కలర్ అది చూపిస్తుంది. అంటే కలర్ చేంజ్ అనేది మనకి కనిపించదు. ఆల్రెడీ ఆ షీట్ ఆ పేపర్ అనేది అదే షేడ్లో ఉంటుంది కాబట్టి అంటే రెడ్ కలర్ మీద మళ్ళీ రెడ్ కలర్ వేస్తే మనకి ఏం కనిపిస్తుంది? రెడ్డే కనిపిస్తుంది. సో ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ ఒక రెడ్ లిట్మస్ పేపర్ని తీసుకెళ్ళి యాసిడ్లో డిప్ చేస్తే అది రెడ్డే ఉంటుంది. అలాగే ఆ రెడ్ లిట్మస్ పేపర్ని ఒక బేస్లో డిప్ చేస్తే అది బ్లూ కలర్లోకి టర్న్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అలాగే బ్లూ లిట్మస్ పేపర్ని తీసుకుంటే ఈ బ్లూ లిట్మస్ పేపర్ అనేది ఏంటి? బేసిక్ సొల్యూషన్లో డిప్ చేస్తే బ్లూ కలరే కనిపిస్తుంది. అలాగే దీన్ని తీసుకెళ్ళి ఎసిడిక్ సొల్యూషన్లో డిప్ చేస్తే అక్కడ రెడ్ ఆర్ పింక్ కలర్ షేడ్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మీకు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. అంటే కొన్ని కాంపౌండ్స్ యొక్క pHని ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. హైడ్రోక్లోరిక్ యాసిడ్ది అంటే 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ ఇది రెడ్ కలర్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే లెమన్, మనకు తెలుసు లెమన్లో ఏం యాసిడ్ ఉంటుంది? సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. సో దాని pH ఎంత? 2. అందుకే లెమన్ని యూస్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా యూస్ చేయాలి అని చెప్తారు. ఓకే, అంటే ఎంటీ స్టమక్తో మనకి ఏంటి లెమన్ జ్యూస్ తాగమంటారు కదా, అది లెమన్ జ్యూస్ ఎంటీ స్టమక్తో తాగినప్పుడు మనం ఆయుర్వేదిక్లో కానీ లేదా ఎవరైనా సరే ఏమని చెప్తారు? కొంచెం హనీతో మిక్స్ చేసుకోండి అని చెప్తారు. ఎందుకంటే దీని ఎసిడిటీ అనేది కొంచెం తగ్గుతుంది. అండ్ అక్కడ మన స్టమక్ ఎంటీ స్టమక్తో ఉన్నప్పుడు అక్కడ ఈ యాసిడ్ని ఒకేసారి మన బాడీలోకి ఎంటర్ అయితే అది ఏమైనా అల్సర్స్ని ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దాన్ని హనీతో మిక్స్ చేసి తీసుకోమని మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఓకే, అలాగే లెమన్ని కొంతమంది బ్యూటీ పర్పస్లో కూడా యూస్ చేస్తారు. అలా యూస్ చేసినప్పుడు ఇది ఎక్కువ ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా యూస్ చేయాలి అని చెప్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ యాపిల్ కూడా మనకి అరౌండ్ 3 pH ఉంటుంది. ఓకే, మీరు యాపిల్ని కనుక స్మెల్ చేస్తే ఒక పంజెంట్ స్మెల్ వస్తుంది. సో ఆ pH అనేది 3 ఉండడం వల్ల కాదు, కానీ సో అందులో ఉండే కాంపౌండ్స్ అనేవి కొంచెం ఎసిడిక్గా ఉండడం అండ్ ఆ పంజెంట్ స్మెల్ వాటి గురించి. అండ్ బనానా ఇట్ ఈస్ అరౌండ్ 5 pH. అంటే సో వీక్ యాసిడ్ అనమాట. అంటే వీక్లీ ఎసిడిక్ నేచర్ ఉంది దేనికి? బనానాకి. వాటర్ అనేది న్యూట్రల్ pH 7. అలాగే మన బాడీలో ఉండే బ్లడ్ కూడా న్యూట్రల్ pH కలిగి ఉంటుంది. ఎంత అంటే 7.4 అనేది అప్రాక్సిమేట్గా మన బ్లడ్ pH. ఓకే, అది న్యూట్రల్ pHలో ఉంది కాబట్టి మనకి ఏంటి, మన బాడీలో ఏ కాంపౌండ్ అన్నా ఈజీగా కాంపౌండ్స్ని, మాలిక్యూల్స్ని, న్యూట్రియంట్స్ని ఇలా రకరకాల కాంపౌండ్స్ని మన బాడీలో ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఓకే, అలాగే ఇంకేం ఇచ్చారు ఇక్కడ? బేకింగ్ సోడా అనేది బేసిక్ pH. అమోనియా కూడా బేసిక్ pH. డ్రెయిన్ క్లీనర్ అంటే ఏం కాదమ్మా, మనకి క్లెన్జర్స్ ఉంటాయి కదా, కోలిన్ అని ఇంకా ఏంటి హార్పిక్, ఇలాంటివన్నీ కూడా ఏంటి బేసిక్ pHనే కలిగి ఉంటాయి. అంటే స్ట్రాంగ్ బేసిక్ నేచర్ అన్నమాట. మనం యూస్ చేసే సోప్స్ కూడా అవి వీక్ బేసిస్. సో ఎప్పుడైనా సరే మీరు టెస్ట్ చేయాలనుకుంటే లిట్మస్ పేపర్తో టెస్ట్ చేయొచ్చు. అంటే మీరు యూస్ చేసే సోప్ అనేది ఎసిడిటీని అంటే ఎసిడిక్ నేచర్ని కలిగి ఉందా, బేసిక్ నేచర్ని కలిగి ఉందా అనేది. అంటే ఇక్కడ ఎందుకు టెస్ట్ చేయాలి మేడం? సోప్లో ఉన్న సోప్ చూపించే pH ఎందుకు చెక్ చేయాలి అంటే బేసిక్గా అవర్ బాడీ విల్ హ్యావ్ అ న్యూట్రల్ pH. అంటే ఒక పర్టికులర్ pH దగ్గర మన స్కిన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఈ సోప్స్ ఇలాంటివి కొంచెం మన pHని డిస్టర్బ్ చేసావా కాదా అనేది మనం తెలుసుకోవడానికి సోప్ pHని మనం చెక్ చేయాలన్నమాట. ఓకే,
సో అలాగే మిల్క్ ఏంటి, అది కూడా వీక్లీ ఎసిడిక్ ఇన్ నేచర్, అంటే న్యూట్రాలిటీకి దగ్గరలో ఉంటుందన్నమాట. 6.8 ఆ రేంజ్లో ఉంటుంది. సో టమాటో ఈజ్ ఆల్సో ఏ వీక్లీ ఎసిడిక్ ఇన్ నేచర్. వినిగర్ అనేది స్ట్రాంగ్లీ ఎసిడిక్ ఇన్ నేచర్. సో ఇవన్నీ కూడా ఏంటి, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ pH అన్నమాట, ఏది ఏంటి అనేదానికి. ఓకే, సో లెట్స్ నెక్స్ట్ వచ్చేసి ఇండికేటర్స్ని యూస్ చేసి మనం pHని ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఇండికేటర్స్ని యూస్ చేసి. ఓకే, సో ఇక్కడ ఇండికేటర్స్ వచ్చేసి ఫినాఫ్థలిన్, మిథైల్ ఆరెంజ్, బ్రోమోఫినాల్ బ్లూ, మిథిలిన్ రెడ్, ఫినాల్ రెడ్ అండ్ లిట్మస్. సో ఇక్కడ లిట్మస్ అంటే లిట్మస్ స్ట్రిప్స్ కాదు, ఇది లిట్మస్ ఇండికేటర్ అన్నమాట. ఓకే, సో ఇన్ కేస్ వీఆర్ taking this phenolphthalein as a pH indicator and we want to check a solution whether it is a basic or acidic. సో ఈ ఫినాఫ్థలిన్ని మనం యూస్ చేసినప్పుడు ఆ సొల్యూషన్ ఆర్ కాంపౌండ్ కనుక కలర్లెస్ అయిపోతే అది ఎసిడిక్ ఇన్ నేచర్ అని అర్థం. ఇన్ కేస్ ఆ సొల్యూషన్ కనుక పింక్ కలర్లోకి టర్న్ అయితే అది బేసిక్ అని అర్థం. ఓకే, సో ఇలా రకరకాల కాంపౌండ్స్ని మనం యూస్ చేసుకుని ఇక్కడ ఏం చేయొచ్చు, ఆ పర్టికులర్ కాంపౌండ్ యొక్క pHని తెలుసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి చూడండి వీటిని. మిథైల్ ఆరెంజ్ అంటే ఈ కాంపౌండ్ యొక్క pH రేంజ్ ఎంత ఉంటుంది, 9.3 నుంచి 10.5 ఉంటుంది. ఓకే, మిథైల్ ఆరెంజ్ అయితే 3.1 నుంచి 4.6, బ్రోమోఫినాల్ బ్లూ అయితే 3 నుంచి 4.6, మిథైల్ రెడ్ అయితే 4.4 నుంచి 6.2, ఫినాల్ రెడ్ వచ్చేసి 6.8 నుంచి 8.4, లిట్మస్ వచ్చేసి 4.5 నుంచి 8.3. సో ఇలా ఇండికేటర్స్ని యూస్ చేసి మనం తెలుసుకోవచ్చు. నౌ లెట్స్ సీ అబౌట్ pH మీటర్. సో ఈ pH మీటర్ని యూస్ చేసి మనం ఎలా మెజర్ చేసుకుంటాము, అసలు ఈ pH మీటర్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇక్కడ pH మీటర్ ఉంది చూడండి. సో ఇది pH మీటర్. సో ఇక్కడ ఇది ఎలక్ట్రోడ్, మనం ఇక్కడ ఒక బీకర్ని పెట్టాము విత్ సొల్యూషన్. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, దే హ్యావ్ ప్లేస్డ్ ఏ బీకర్ విత్ సొల్యూషన్ అండ్ ఆ ఎలక్ట్రోడ్ అందులో డిప్ చేసినప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద pH అనేది చూపిస్తుంది. ఓకే, సో అంటే ఇలా ఉంటుంది pH మీటర్ అనేది. ఇది ఒక డిజిటల్ pH మీటర్. మనకి మళ్ళీ pH మీటర్ అంటే మాన్యువల్ pH మీటర్స్ ఉంటాయి, డిజిటల్ pH మీటర్స్ ఉంటాయి. ఇది డిజిటల్ pH మీటర్. ఓకే, ఇది ఒక ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్. మనకి ఒక సొల్యూషన్ యొక్క ఎసిడిటీ లేదా ఆల్కలినిటీ అనేది తెలియడానికి ఇది మనకి యూస్ అవుతుంది. ఇందులో ఎలక్ట్రోడ్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, అది ఒక అయాన్ సెన్సిటివ్ ఎలక్ట్రోడ్. అయాన్ సెన్సిటివ్ ఎలక్ట్రోడ్ అనేది మనం యూస్ చేస్తాము. ఈ అయాన్ సెన్సిటివ్ ఎలక్ట్రోడ్ అనేది మనకి దేనికి హెల్ప్ అవుతుంది, టు ఐడెంటిఫై ద ఎసిడిటీ ఆర్ ఆల్కలినిటీ ఆఫ్ ఏ సొల్యూషన్. ఓకే, సో ఇది చాలా బెస్ట్ మెథడ్. ఎందుకు, అక్కడ ఇండికేటర్స్లో కానివ్వండి, స్ట్రిప్ మెథడ్లో కానివ్వండి, యాక్యురసీ అనేది చాలా తక్కువ. బట్ ఈ pH మీటర్తో మాత్రం వీ కెన్ యాక్యురేట్లీ మెజర్ ద pH ఆఫ్ ఎనీ సొల్యూషన్. దట్స్ వై దిస్ ఈజ్ ద మోస్ట్ రిలయబుల్. అంటే మనం దాన్ని నమ్మచ్చు. రిలయబుల్ అంటే వీ కెన్ రిలై ఆన్ దట్ పర్టికులర్ రిజల్ట్, దాని మీద మనం నమ్మకం పెట్టుకోవచ్చు. అండ్ కన్వెన్షనల్ మెథడ్ అంటే చాలా ఈజీ, దానికోసం మనం కష్టపడక్కర్లేదు. అంటే కన్వెన్షన్ అంటే మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెథడ్ అని అర్థం. ఓకే, సో ఈ pH మీటర్ యొక్క హిస్టరీ చూస్తే ఫస్ట్ ఎవర్ కమర్షియల్ pH మీటర్ వాజ్ బిల్డ్ అరౌండ్ 1936 అండ్ అక్కడ బై రేడియోమీటర్ ఇన్ డెన్మార్క్. సో డెన్మార్క్లో ఉండే రేడియోమీటర్ అనే
కంపెనీ వాళ్ళు దీన్ని ఫస్ట్ టైం డెవలప్ చేశారు, ఎప్పుడు 1930s. అండ్ అలాగే అర్నాల్డ్ ఓర్విల్ బెక్మన్ అనే సైంటిస్ట్ యుఎస్లో కూడా దీన్ని డెవలప్ చేశారు. అంటే ఇనీషియల్గా 1930s ఈ పర్టికులర్ పిహెచ్ మీటర్ని డెవలప్ చేశారనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ దీని కన్స్ట్రక్షన్ చూస్తే ఒక పిహెచ్ మీటర్కి పవర్ ప్యాక్ ఉంటుంది, అలాగే ఎలక్ట్రోడ్ ఆర్ ప్రోబ్ ఉంటుంది. ఓకే, ఎలక్ట్రోడ్ ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్ ఉంటుందని చెప్పాను, అయాన్ సెన్సిటివ్ ఎలక్ట్రోడ్ అనేది మోస్ట్ కామన్గా యూస్ చేస్తాం. అండ్ ఇక్కడ గ్లాస్ ఎలక్ట్రోడ్ ఉండొచ్చు, క్యాలోమెల్ ఎలక్ట్రోడ్ ఉండొచ్చు, ఆర్ కాంబినేషన్ ఎలక్ట్రోడ్ ఉండొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ పవర్ ప్యాక్ వచ్చేసి ఈ పవర్ ప్యాక్కి రిలేటెడ్గా ఉండే కాన్సెప్ట్స్ ఏంటంటే ఆ పిహెచ్ మీటర్ యొక్క ఆన్ అండ్ ఆఫ్ మెకానిజం ఈ పవర్ ప్యాక్కి కనెక్ట్ అయి ఉంటుంది, ఇండికేటింగ్ మీటరు, టెంపరేచర్ కంపన్సేషన్ నాబ్, క్యాలిబ్రేషన్ నాబ్, వైర్ విత్ ప్లగ్ ఇన్ నాబ్. సో ఇవి పవర్ ప్యాక్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఏంటది, ఆన్ అండ్ ఆఫ్ ఒకటి, ఇండికేటర్ మీటర్ ఒకటి, టెంపరేచర్ కాంపన్సేషన్ నాబ్ ఒకటి, క్యాలిబ్రేషన్ నాబ్ ఒకటి, వైర్ విత్ ప్లగ్ ఇన్ నాబ్ ఒకటి. వైర్ విత్ ప్లగ్ ఇన్ నాబ్ అంటే నథింగ్ బట్ ఆ పిహెచ్ మీటర్ని మనం పిహెచ్ మీటర్కి ఎలక్ట్రిసిటీ సప్లై చేయడానికి కావలసిన వైర్ అన్నమాట, ప్లగ్ ఇన్ వైర్. సో క్యాలిబ్రేషన్ అంటే ప్రతి ఇన్స్ట్రుమెంట్కి కూడా, అంటే మనం ల్యాబొరేటరీలో యూజ్ చేసే ప్రతి ఇన్స్ట్రుమెంట్ కూడా ఏంటి, అది కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా దాని రిజల్ట్లో ఏమైనా ఎర్రర్స్ చూపిస్తే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ని చూపిస్తుంది అనేది టెస్ట్ చేయడానికి క్యాలిబ్రేషన్ అనేది చేస్తారు. ఓకే, ఆ క్యాలిబ్రేషన్ చేసి దాన్ని ఎంత ఎర్రర్ వస్తుంది అనేది చెక్ చేసి ఆ ఎర్రర్ని మళ్ళీ ఏం చేస్తారు, ఆ ఎర్రర్ని రెక్టిఫై చేస్తారు. సో ఆ ఎర్రర్ రెక్టిఫికేషన్కి యూజ్ చేసేదే క్యాలిబ్రేషన్ ప్రాసెస్ అనమాట. సో ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కి క్యాలిబ్రేషన్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిహెచ్ మీటర్ని 1 year తర్వాత క్యాలిబ్రేషన్ చేయించాలి, లేదా 2 years తర్వాత క్యాలిబ్రేషన్ చేయించాలి అని ఉంటుంది. అండ్ వన్స్ క్యాలిబ్రేషన్ చేశాక మళ్ళీ ఆ క్యాలిబ్రేషన్ నెక్స్ట్ క్యాలిబ్రేషన్కి ఎంత టైం గ్యాప్ ఇవ్వాలి అనేది కూడా ఆ క్యాలిబ్రేషన్ చేసే ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు చెప్తారనమాట. సో క్యాలిబ్రేషన్ అనేది ఏంటి, ఎర్రర్స్ని డిటెక్ట్ చేయడానికి, ఆ ఎర్రర్స్ని ఎలిమినేట్ చేయడానికి. సో ఇక్కడ మేడం అది మెషిన్ కదా, అదెందుకు ఎర్రర్స్ని చూపిస్తుంది, అదెందుకు తప్పుగా వర్క్ చేస్తుంది అంటే ఇక్కడ రేర్ అండ్ టేర్ ఉంటుంది. అంటే ఏంటి, ఒక మెషిన్ని మనం వాడుతున్నప్పుడు మన యూసేజ్ని బేస్ చేసుకుని దానిలో కొన్ని ఎర్రర్స్ వస్తాయి. అంటే రేర్ అండ్ టేర్, అది వాడకంలో దానిలో కొన్ని డిఫెక్ట్స్ వస్తాయి. సో ఆ ఎర్రర్స్ని మనం క్యాలిబ్రేషన్ ద్వారా ఎలిమినేట్ చేసుకోవచ్చు అన్నమాట. టెంపరేచర్ కంపన్సేషన్ నాబ్ అంటే టెంపరేచర్ని డిటెక్ట్ చేయడానికి, ఇండికేటింగ్ మీటర్ అంటే ఏదైతే మనకి ఈ పిహెచ్ వాల్యూని చూపిస్తుందో అది ఇండికేటింగ్ మీటర్. ఓకే, ఈ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా పవర్ ప్యాక్ రిలేటెడ్గా ఉంటాయి. సో ఇక్కడ ఎలక్ట్రోడ్ ఆర్ ప్రోబ్ అనేది ఏదన్నా ఒక ఎలక్ట్రాన్ని లేదా కాంబినేషన్ ఎలక్ట్రాన్ని కలిగి ఉంటుంది. ఎలక్ట్రోడ్ అనేది పవర్ ప్యాక్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ ఎలక్ట్రోడ్ ఏదైతే సొల్యూషన్లో డిప్ చేస్తామో ఆ ఎలక్ట్రోడ్ ఆ పిహెచ్ని ఐడెంటిఫై చేసి పవర్ ప్యాక్కి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది. అప్పుడు ఇండికేటర్ మీటర్ అనేది ఏం చేస్తుంది, ఆ పిహెచ్ వాల్యూని మనకి చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో మనకి చెప్పినట్టు మాన్యువల్ పిహెచ్ మీటర్స్ ఉంటాయి, డిజిటల్ పిహెచ్ మీటర్స్ ఉంటాయి. సో ఇక్కడ చూపిస్తుంది మాన్యువల్ పిహెచ్ మీటర్. ఓకే, సో ఇక్కడ ఇది ఎలక్ట్రోడ్ అండి. సో ఇది ఎలక్ట్రోడ్, ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో ఒక గ్లాస్ రాడ్ లాగా ఉంది కదా, అది ఎలక్ట్రోడ్. అండ్ ఇది మన సొల్యూషన్ అన్నమాట. సో ఇది పిహెచ్ ఇండికేటింగ్ మీటరు. అండ్ అలాగే టెంపరేచర్ కంపన్సేషన్ నాబ్ ఉంది, అలాగే సెట్ బఫర్ ఉంది, సెట్ జీరో ఉంది. సెట్ జీరో ఎందుకంటే
మళ్ళీ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7.27 చూపిస్తుంది ప్రజెంట్ ఈ pH మీటర్లో. సో మనం ఇంకో సొల్యూషన్కి మనం మళ్ళీ pH చెక్ చేయాలి అనుకున్నప్పుడు ఈ సెట్ జీరోని మనం క్లిక్ చేసుకుంటే మళ్ళీ అది జీరోకి వస్తుంది. వీ కెన్ గో ఫర్ అనదర్ చెక్ అనమాట. సో ఎలక్ట్రోడ్ స్టాండ్ ఉంటుంది, ఆ ఎలక్ట్రోడ్ అనేది స్టేబుల్గా నిలబడడానికి. సో ఇలా ఉంటుంది ఒక మాన్యువల్ pH మీటర్ అనేది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేసుకుందాం ఈ టాపిక్ని. ఇవి pH మీటర్ అనేది మళ్ళీ ఎలా ఉంటుంది ఏంటి, అందులో యూస్ చేసే ఎలక్ట్రోడ్స్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.